హాయ్ అండి. ఆ రోజు చింతాకు కోసాను కదా, దాన్ని ఎండబెట్టి ఇంటికి తీసుకొచ్చినాను. ఇదండి, స్టవ్ పైన బాండ్లీ పెట్టి ఎండుమిరపకాయలు, శనక్కాయ పప్పులు, ఆకు దూరగా వేయించుకోవాలా. వేయించుకొని అంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని రోటి కాడికి తీసుకొని వెళ్ళాలా. రోటి కాడ తీసుకుపోయి దానికి తగినంత ఉప్పు, ఎండుమిరపకాయ బాగా నున్నగా రోట్లో వేసి రోకలతో నూరేయాలా. నూరేసిన తర్వాత శనగకాయ పప్పులు వేసి తొక్కడగా దంచుకోవాలి, బాగా పులుగులంతా పడిపోయేట్టుగా. మళ్ళీ ఈ ఆకంతా ఆరిపోయింటుంది కానీ నలిపేసుకొని దాంట్లోకి వేసేయాలి. వేసి బాగా మిక్సీలో అయితే వస్తుంది, కాకపోతే మనకు కావాల్సినంత నునుపు రాదు. ఈ రోట్లో అయితే తగినంతగా కొట్టుకోవచ్చు కాబట్టి రోట్లో వేసాను. ఎందుకంటే మాకు ఇంట్లోనే రోలు ఉంది, మా మామయ్య ఇంట్లోనే బిగించాడు.